హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శ్రావస్తీపు వ్లాగ్స్. ఈ వీడియో నేను ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. పోయినసారి ఊరు వెళ్ళినప్పుడు చాలా బాగుంది. ఎంట్రీ వచ్చేసి బెంగళూరు ప్యాలెస్. ఇంకా అలా లోపలికి రాగానే RRR థీమ్ మొన్న ఆస్కార్స్కి వచ్చింది కదా, అందుకని మొత్తం RRR థీమ్తో సెటప్ చేశారు. చాలా బాగుంది. మేము వెళ్ళింది వీకెండ్ అయ్యేసరికి జనాలు కూడా బాగా ఉన్నారు. ఎక్కడ చూసినా ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ పోసెస్ ఇస్తూ యాస్టీస్ పోజ్ రిప్లికేట్ చేయడానికి చూస్తున్నారు. మా పాప మా వారు కూడా అలా ట్రై చేశారు రిప్లికేట్ చేయడానికి ఆ పోజెస్ని. చాలా బాగా ఇచ్చింది పోజెస్ అయితే నా కూతురు. చాలా బాగా ఎంజాయ్ చేశామండి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలా లోపలికి రాగానే ఇంకా ఎగ్జిబిషన్లో మొత్తం స్టాల్స్ ఉన్నాయి. అన్ని రకాలు ఉన్నాయి. ఇయర్ రింగ్స్, స్టడ్స్, నల్ల పూసలు. ఇప్పుడంతా పూసల ట్రెండ్ బాగా నడుస్తుంది కదా. బీడ్స్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంది. కొంచెం రేట్ అనిపించాయి కానీ ఫిక్స్డ్ రేట్స్. కొంచెం బార్గెన్ చేస్తే ఏదైనా ఇస్తారు కానీ మరీ ఎక్కువ బార్గెన్ చేయడానికి ఏం లేదు. ఇంకా ఎగ్జిబిషన్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి పాప్కార్న్, స్వీట్ కార్న్, పీచు మిఠాయి, ఎగ్జిబిషన్ అప్పడము. ఇవన్నీ కంపల్సరీ కదండి. వెళ్ళామంటే తినాల్సిందే. అది తిన్నా తినకపోయినా కొనాల్సిందే. మా పాప ఒకటి తర్వాత ఒకటి అడుగుతూనే ఉంది. తర్వాత కొన్ని ఫిక్స్డ్ రేట్స్ అన్నీ 10 రూపీస్, 20 రూపీస్, ఇంకా అలా రేట్స్ అని చెప్పి ఇంకా ఆడవాళ్ళకి పండగే అని చెప్పుకోవచ్చు. ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి. హెయిర్ యాక్సెసరీస్ కానీ, కిచెన్ ఐటమ్స్ కానీ, స్టోరేజ్ బాక్సెస్ కానీ, ఇలా చాలా రకరకాలు ఉన్నాయి. కొంచెం కొన్ని రీజనబుల్గా అనిపించాయి, కొన్ని మాత్రం మరి ఎక్కువ అనిపించాయి. ఇంకా పిల్లలకి వచ్చేసరికి పెన్సిల్స్, రకరకాల పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్. ఈ సెట్ నాకు చాలా ఎందుకో నచ్చింది, అందుకే పిక్ తీశాను. తర్వాత హెయిర్ యాక్సెసరీస్ కూడా ఎన్ని రకాలంటే అన్ని రకాలు ఉన్నాయి. ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్, గాజులు. తర్వాత ఎగ్జిబిషన్ ఇక్కడ ఎంట్రీ వచ్చేసి మాకు 80 రూపీస్ అండి పర్ పర్సన్. అబోవ్ 3 years అయితే పిల్లలకి కూడా తీసుకోవాలి. ఇంకా చిన్నపిల్లలందరికీ ఏవైనా ఎక్కాలి అనుకుంటే టికెట్ వచ్చేసి 50 రూపీస్. పెద్దవాళ్ళకైతే 100 రూపీస్. రకరకాలు ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగుంది. టైంపాస్, ఒక ఈవినింగ్ టైంపాస్ అయిపోవచ్చు. మా అమ్మాయి బయటకు వెళ్దాం అని చెప్పి రోజు గొడవ చేస్తుంటే సర్లే ఎగ్జిబిషన్కి వెళ్దాము, పెట్టారు కదా అని వెళ్ళాము. అక్కడ VR జోన్, స్కేరీ హౌస్. ఇలా కాకుండా ఎంతమందికి అక్కడ గేమ్స్ ఆడటం ఇష్టమో ఒక్కసారి కామెంట్ చేయండి. మేమైతే 50 రూపీస్ అంట బాల్స్ తీసుకొని బాల్స్ ఆడాము. అక్కడ ఏ నెంబర్ వస్తే దాన్ని బట్టి దాని గిఫ్ట్. మాకైతే ఓ చిన్న బాస్కెట్ టైప్ వచ్చింది మేము ఆడిన ఆటకి. తర్వాత ఒక బాల్ వేసి కప్స్ లాగా ఉంటాయి కదా, ఆ కప్స్ అన్నీ పడిపోతే బాల్ వేసినప్పుడు టెడ్డీ బేర్ అన్నాడు. అది ట్రై చేసాం కానీ పెద్దగా ఏం రాలేదు. ఒక్కొక్కసారి అలా అయిపోయింది. తర్వాత కొన్ని రైడ్స్ ఎక్కాము. కొలంబస్ ఎక్కాము. మా పాప కూడా కొన్ని రైడ్స్ ఎక్కింది. భయపడుతుందేమో అనుకున్నా కానీ పెద్దగా ఏం భయపడలేదన్నమాట. చాలా బాగా ఎక్కి చాలా బాగా ఎంజాయ్ చేసింది. వెళ్ళినందుకు వర్త్ ఇట్ అనిపించింది మాకైతే. మీరు కూడా మీ పిల్లల్ని అలా కాసేపు సరదాగా ఎక్కడికైనా తిప్పాలి, ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఒకసారి అలా ఎగ్జిబిషన్ ట్రై చేయండి. అన్ని ఊర్లలో ఇప్పుడు ఇంకా సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఎగ్జిబిషన్ పెడుతూనే ఉంటారు. వెళ్ళిన వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. వెళ్ళని వాళ్ళు వెంటనే వెళ్ళి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్.